తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ప్రభు నామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాం, ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, ఈ యొక్క వాక్య ధ్యానంలో నీ సహాయం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు పలికితే ప్రభువా మాకు మేలయ్యా, నీవు మాట్లాడితే మాకు ధైర్యమయ్యా, నీవు మాట్లాడితే మాకు ప్రభువా నెమ్మది గనక నా తండ్రి నీవే ఈ వాక్యము ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను దేవా. నా తండ్రి నాయన, ఈ యొక్క వాక్య ధ్యానములో పరిశుద్ధాత్మదేవ నీ సహాయం నాకు అనుగ్రహించమని యేసే నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం మనం ఒక్కసారి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. చూడండి, మన యొక్క జీవితంలో వస్తున్నటువంటి ఇబ్బందులు అవనివ్వండి, మన జీవితంలో వస్తున్నటువంటి అనారోగ్యం అవనివ్వండి, మన జీవితంలో వస్తున్నటువంటి కష్టాలు అవనివ్వండి, మనం జీవిస్తూ ఉన్నప్పుడు వస్తున్నటువంటి ఇక్కట్లు అవనివ్వండి, వీటన్నిటిలో మనము దేవుని యొక్క సహాయం గురించి ప్రార్థన చేసి దేవుని సహాయం మనం కోరుతూ ఉంటాం. అయితే ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు, మన ప్రార్థన జవాబు మరి మనం పొందుకోలేనప్పుడు మనము అందరము కూడా ఆలోచించేది లేదంటే అనుకునేది ఏంటంటే, దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, లేదంటే దేవుడు నన్ను మరిచిపోయాడు అనేటువంటి ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది. ఒకవేళ పైకి చెప్పకలేకపోయినా కొంతమంది మనస్సులో ఈ విధముగా ఆలోచించేటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆత్మీయంగా దేవునిలో అంటకట్టబడినటువంటి వారుగా లేకపోతే ఇటువంటి బలహీనతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను మర్చిపోయి ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదాయన. ఆయన మనకు కష్టాలలో ఇంకెక్కువగా ఆయన మనకు తోడుంటాడు, ఇబ్బందులలో మరింతగా ఆయన మన యొద్దనే ఉంటాడు. మరి రోగం వచ్చినప్పుడు మన యొక్క ఆ రోగములో పడుకున్నటువంటి ఆ యొక్క మంచం పక్కనే ఆయన ఉంటాడు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు. అంతేకాదు, దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, శ్రమలో నేను నీకు తోడై ఉంటానన్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాగ్దానము. దేవుని బిడ్డలారా, మనము ఇబ్బందులలో, కష్టాలలో, మనకు అవమానములలో, అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి శ్రమలలో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, ఆ శ్రమలు మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అదేమనగా, శ్రమలో నేను నీకు తోడై ఉంటానన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు శ్రమలో తోడుండే దేవుడు. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆర్థికముగా మరి బలముగా లేనప్పుడు, అప్పుల పాలైపోయినప్పుడు, మరి సొంత తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేటువంటి వారు ఉన్నారు. తోబుట్టువులు విడిచిపెట్టి దూరముగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఫోనులు చేసిన మరి ఎత్తనటువంటి బంధువులు, తోబుట్టువులు కూడా ఉన్నారు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభు నామమున మహిమ కలుగును గాక. మనం ఒకవేళ అనుకుంటున్నాము ఆ రీతిగా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా కష్టము దేవుడు చూడట్లేదు, నా ఇబ్బందిని దేవుడు చూడట్లేదు, నా కన్నీటిని దేవుడు చూడట్లేదు అని అనుకోవడం చాలా చాలా పొరపాటు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదాయన. ఆయన కనికరము చూపించే దేవుడు, ఆయన జాలి చూపించేటువంటి దేవుడు. మనం కన్నీళ్లు కారుస్తుంటే ఆయన చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు. ఖచ్చితముగా మన యొక్క
కష్టాలలో ఆయన మనకు తోడుండి ఆ కష్టాలను నుండి మనకు విముక్తిని ప్రకటించి మనకున్నటువంటి ఏ విధమైనటువంటి అనారోగ్యమైనప్పటికీ కూడా వాటి నుండి విడుదలనిచ్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక మనం ఏమాత్రము కూడా ఆ విధముగా అనుకోవడానికి వీలు లేదు. కనుకనే ఇక్కడ పై వచనములో కూడా మనం ఇక్కడ చూద్దామండి. 13వ వచనం, శ్రమనందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. శ్రమ పడుతున్నటువంటి వారి వైపు దేవుడు చూచి జాలి పడతాడంట. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కానీ ఇక్కడ చూడండి, వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. శ్రమనందిన తన జనుల యందు మనము ఆయన జనులుగా ఉంటే ఆయన ఖచ్చితంగా మన ఎడల జాలి పడతాడు. ఆయన బిడ్డలుగా మనం బ్రతుకుతూ ఉంటే మన ఎడల ఆయన జాలి పడడమే కాదు, దేని గురించి అయితే బాధపడుతున్నామో, దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నామో, ఏ యొక్క కలత మన యొక్క మనస్సులో ఉన్నదో అది ఆయన తెలుసుకొని దానిని పరిష్కరిస్తాడు దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, మన యొక్క జీవితములలో అద్భుతాలు చేసేటువంటి దేవుడు అయినటువంటి ఆయన సజీవుడైనటువంటి దేవుడు. మనం కష్టాల నుండి చూసి ఊరుకునే దేవుడు కాదు, ఆయన జాలి పడతాడంట. జాలిపడి తన జనులను ఓదార్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనుష్యులు చాలామంది ఓదార్పు కోసం స్నేహితుల దగ్గరికి కానీ, బంధువుల దగ్గరికి కానీ, ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి కానీ, లేదంటే ఎవరికో వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కానీ, లేదంటే ఏదో ఒక రకమైన వాళ్ళ యొక్క ఇబ్బందిని తెలియజేయడానికి చాలా ఇష్టపడతారు. దాటి వలన మనకి ఏమాత్రము కూడా ఉపయోగం లేదు. మన ఇంటి పక్క వాళ్ళకో, మన బంధువులకో, మన స్నేహితులకో చెప్పుకున్నట్టు వలన వారు విని ఊరుకోగలుగురు, కానీ అంతకంటే వారు ఏమీ కూడా చేయలేరు. సమస్తము చేయగలిగినటువంటి దేవుడికి మనం చెప్పుకుంటే ఆ యొక్క కష్టముల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రభునామమున మహిమ కలుగును గాక. విడిపించడమే కాదండి, ఆయన ఓదారుస్తాడు. ఓదార్చేటువంటి దేవుడు ఆయన. అందుకనే ఇక్కడ కూడా ఒక వాక్యము మనకు చెప్తున్నది 15వ వచనములో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచిన, స్త్రీ కనినటువంటి ఆ యొక్క బిడ్డ నెలల పసికందును మరి ఒళ్ళో పెట్టుకొని ఆ యొక్క తల్లి సరిగ్గా భోంచేయలేదు, సరిగ్గా స్నానం చేయలేదు, సరిగ్గా వంట చేయలేదు, సరైనటువంటి రీతిలో మరి ఆమె బ్రతకలేదు. ఎందుకనగా అంత ధ్యానముతో బిడ్డ మీద ఉండి ఆ యొక్క చంటి బిడ్డను పెంచి పోషిస్తూ ఉంటుంది. అంటే స్త్రీ అని ఇక్కడ ఎందుకు రాయబడుతున్నారంటే, పురుషుడి కంటే స్త్రీ యొక్క లాలన, స్త్రీ యొక్క పాలన ఎక్కువగా ఉంటుంది. కనుకనే ఇక్కడ స్త్రీని పోల్చుతూ ఉన్నాడు దేవుడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిపోతుందా? చంటి పిల్లను మర్చిపోయి ఎక్కడికన్నా వెళ్ళిపోతుందా? మర్చిపోయి ఇంకో లేదన్నా ఊరు వెళ్ళిపోతుందా? మర్చిపోయి బజార్ వెళ్ళిపోతుందా? లేదు. అంటి పెట్టుకొని బిడ్డ ఏమవుతుంది, ఒకళ్ళు మంచమే నుంచి పడిపోతాడేమో, బిడ్డ లేదంటే ఒక ప్రమాదకరమైన వస్తువులను పట్టుకుంటాడేమో, ఆ కరెంటు తీగల దగ్గరికి వెళ్తాడేమో అని కంటికి రెప్పల కాపాడుతూ సరైనటువంటి భోజనం చేయలేదు, సరిగ్గా స్నానం చేయలేదు, సరిగ్గా వంట చేయలేదు, సరిగ్గా ఏ పని మీద కూడా ధ్యాసం ఉండదు. ధ్యాసంతా కూడా తన యొక్క గర్భమును పుట్టిన బిడ్డ వైపే. ఆ ధ్యానమంతా కూడా తన గర్భములో పుట్టినటువంటి ఆ బిడ్డ వైపే ఉంటుంది. ఏ స్త్రీ కూడా తన యొక్క చంటి పిల్లను మరవదు. ఒకవేళ కొంతమంది మరిచేటువంటి బహు తక్కువ పర్సంటేజ్ కొంతమంది ఉంటారని దేవుడు తెలుసు కనుక యెషయా భక్తుడి ద్వారా ఇక్కడ రాయించుకున్నటువంటి మాట చూడండి. చంటి పిల్లల్ని విడిచిపెట్టేసేటువంటి తల్లులు ఈ రోజుల్లో ఉన్నారు. నేను పలు చోట్లకి మీటింగులకు వెళుతూ ఉన్నప్పుడు ప్రార్థన అవసరతలో కొంతమంది అదే విధముగా వస్తారు. బిడ్డల యొక్క తల్లి ఈ పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి, ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ మాట విని, వాళ్ళ యొక్క ప్రార్థన అవసరతను విని నేను చాలా బాధపడుతూ ఉంటాను. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలని అనాథాశ్రమంలో వదిలేసేవాళ్ళు ఉన్నారు, పిల్లల్ని రైల్వే స్టేషన్లో వదిలేసేటువంటి వారు ఉన్నారు, పిల్లల్ని వాళ్ళ మా నాన్న వదిలిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ విధముగా కూడా ప్రవర్తించేటువంటి రోజులు వచ్చాయి. కనుకనే దేవుడు కూడా ఈ వాక్యము ద్వారా అందుకనే రాయిస్తున్నటువంటి ఇదేంటంటే, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరవను.
ఒక సంఘటన నా జీవితంలో జరిగిందండి. నేను మా ఫ్యామిలీ ఫంక్షన్కి నేను వెళితే ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. వాళ్ళ యొక్క చంటి పిల్లను 4 నెలలు, ఆ పాపకి 4 నెలలు 5 నెలలు ఆ పాపను మరి నేను పలకరించి ఆ తల్లిని, ఆ పాపను నేను ఎత్తుకున్నాను. ఇంకా నా దగ్గర ఆ పాప ఉండిపోయింది. కొంతసేపటికి ఆ పాప నా చేతుల్లోనే నిద్రపోయింది. ఇంక నేను అలాగే అది నిద్రపోయింది కదా అని అలాగే నా ఒళ్ళోనే పెట్టుకుని ఉన్నాను. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అందరితో మాట్లాడారు, భోంచేశారు, అన్నీ అయిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. నేను చూస్తున్నాను, అక్కడ పెద్ద గ్రౌండ్లో జరిగినటువంటి ఒక ఫంక్షన్ నేను చూస్తున్నాను. ఆమె అట్లా వెళ్ళిపోతుంది. నాకు అసలు అర్థం అవ్వలేదు ఏంటి ఇట్లా వెళ్ళిపోతుందని. ఇద్దరికీ కూడా వాళ్ళ యొక్క చంటి పిల్ల వాళ్ళ దగ్గర లేదనేటువంటి ఒక ధ్యాస కానీ ఒక ఆలోచన కానీ వాళ్ళకి లేదండి. అయితే చూడండి, ఎవరు మరి చెప్పారో కారు దగ్గర, లేదంటే మరి ఎవరికి గుర్తొచ్చిందో తెలియదు కానీ చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే నేను చూస్తూ ఉన్నాను అనమాట. ఆ గేటు దగ్గర కారు పెట్టారు, ఆ కారు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. పెద్ద గ్రౌండ్లో జరిగింది ఆ ఫంక్షన్. అది మళ్ళా వెనక్కి వచ్చింది. ఆ తల్లి వచ్చి నా దగ్గర నేను తీసుకుని మర్చిపోయాను అనుకుంటూ నవ్వుకుంటూ తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు నాకు ఈ వాక్యం జ్ఞాపకం వచ్చింది, వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను. ఆ తల్లి దగ్గర 10 నిమిషాలు తన యొక్క చంటి పిల్లను మర్చిపోయింది. వెళ్ళిపోతూ ఉంది, కారు కూడా ఎక్కేసేదే కొంచెంసేపు ఉంటే, మర్చిపోయింది. కానీ దేవుడు ఒక్క క్షణము కూడా మనల్ని మరవడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్ప దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఈ లోకములో ఉన్నారు, తల్లులైనటువంటి వారు పిల్లల్ని విడిచిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు, వదిలిపెట్టేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టించుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నేను మాత్రము నిన్ను మర్చిపోయే ప్రసక్తే లేదంటున్నాడు దేవుడు యెషయా భక్తుడి ద్వారా. హల్లెలూయా! వారైనా మర్చుదురే కానీ నేను నిన్ను మరువను. కావాలంటే చూసుకో, అది సాక్ష్యమేమనగా నా అరచేతులతో నిన్ను నేను చెక్కుకున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరికీ ఏ కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని రాసుకున్నాను, నీ పేర్లను. అంతేకాదు, ఇక్కడ చూడండి, నిన్ను చెక్కి నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అంటే దీని యొక్క అర్థం ఏంటంటే నీ భవిష్యత్తు నిత్యము ఎప్పుడు కూడా నా ముందు ఉన్నది. ఆ భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రతి దినము, ఆ భవిష్యత్తులో నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గంట, నీ జీవితము నడుస్తున్నటువంటి విధానములో ప్రతి క్షణము కూడా దేవుడు తన ముందు పెట్టుకొని దానిని కంటికి రెప్పలా కాపాడుతూ, సంరక్షిస్తూ, ఆదరిస్తూ, జాలిపడుతూ మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా! ప్రభునామన మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుచున్నాడో చూడండి. ఇక్కడ నేను జాలి పడతానంటున్నాడు దేవుడు, నేను ఓదారుస్తానంటున్నాడు దేవుడు. మనుష్యుల యొక్క ఓదార్పుల గురించి ఈ రోజుల్లో చాలామంది వెంపర్లాడుతూ ఉన్నారండి. మనుష్యుల యొక్క ఓదార్పు చాలామందికి కావాలి, మనుషుల యొక్క జాలి చాలామందికి కావాలి. అందుకనే పక్కింటి వాళ్ళ దగ్గరికి వాట్సాప్లో మెసేజ్ పెట్టడం, లేదంటే ఫేస్బుక్లో పెట్టడం, లేదంటే ఇంటి పక్క వాళ్ళతో తెలియజేయడం, తోబుట్టువులకు తెలియచేయడం, స్నేహితులకు తెలియచేయడం, కష్టాలు ఇబ్బందులు వాళ్ళ దగ్గర ఏడవడం, ఇంటి పక్క వాళ్ళతో మరి తెలియజేయడం, ఈ రీతిగా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ వలన మీరు ఆలోచించండి, ఎవ్వరు కూడా నీ కష్టాన్ని కానీ, ఎవ్వరు కూడా నీ కన్నీటిని కానీ, ఎవ్వరు కూడా నీ మనసులో ఉన్న బాధను కానీ తీర్చలేరు. తీర్చగలిగినటువంటి వాడు ఒక్కడే, అది యేసయ్య మాత్రమే. కనుక ఆయనకు తెలియజేస్తే ఆయన మనను ఓదార్చేటువంటి దేవుడు. హల్లెలూయా! నిన్ను అక్కన చేర్చుకొని నీ ఎడల జాలిపడి నిన్ను ఓదార్చి నీ యొక్క ఇబ్బందిని తొలగించేటువంటి దేవుడు.
ఏ విధముగా దేవుడు జాలి పడతాడో, ఏ విధముగా ఓదారుస్తాడో ఇక్కడ లూకాసు సువార్తలో ఒక అద్భుతమైన వాక్యం ఉందండి. అది చూద్దాం మనం ఒక్కసారి. లూకాసు సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ఒక్కసారి ఇక్కడ ధ్యానం చేద్దామండి. నాయన ఒక ఊరికి వెళ్ళొచ్చినప్పుడు ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో పాటు వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఊరి గవిని వద్ద అంటే అర్థం ఏంటంటే ఊరి చివరిలో, అంటే పొలిమేరల్లో లేదంటే ఊరి చివర భాగమైనటువంటి ఆ ప్రదేశంలో ప్రభులు వారు వెళుచుండగా అక్కడ ఏం జరిగిందంటే ఒక చనిపోయినటువంటి ఒకడు ఆ శ్మశానము దగ్గరకు తీసుకుని వెళుతూ ఉన్నారు, పాడి మీద తీసుకుని వెళుతూ ఉన్నారు. ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి ఏంటంటే ఒక విధవరాలి కుమారుడు. ఈ కుమారుడు బహుశా 18 లేదంటే 19 సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి వాడు. ఇక్కడైతే రాయబడలేదు కానీ అంత వయసు ఉన్నటువంటి వాడు. పిల్లవాడి యొక్క తల్లి విధవరాలంటే భర్త లేడు, ఒక్కడే కుమారుడు. ఆ ఒక్క కుమారుడు కూడా చనిపోయాడు. తల్లికి ఎంత బాధ ఉంటుందండి, ఎంత బాధ అసలు, దీని వర్ణనాతీతం అండి. ఎందుకనగా ఉన్నటువంటి ఒక్కడైనటువంటి కుమారుడు కూడా చిన్న వయసులో చనిపోయాడు. తల్లి గగ్గోలు పెట్టి వేడుస్తూ ఆ పాడి వెంట వెళుతూ ఉన్నది. ఆమెతో పాటు ఆమె బంధువులు, ఇంటి పక్క వాళ్ళు, స్నేహితులు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ యేసుప్రభుల వారి దగ్గర కూడా జనసమూహం చాలామంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు, యేసుప్రభుల వారితో పాటు జనసమూహం ఉన్నారు. ఇక్కడ ఈమె యొక్క మరి బంధువులు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు కలుసుకొని చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఎవ్వరూ కూడా ఆమె బాధను గమనించలేదు. కనీసం ఎవ్వరు కూడా ఆమె కన్నీటిని తొడవగలిగేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలండి. ఈమెకు యేసుప్రభుల వారు ఏమై ఉన్నారో తెలియదు. ఈమెకు యేసుప్రభుల వారు ఏమి చేయగలరో ఈమెకు తెలియదు. ఒకవేళ యేసుప్రభుల వారు చనిపోయినటువంటి వారిని కూడా తిరిగి లేపేటువంటి శక్తి కలిగిన దేవుడు అని ఈమె తెలిసి ఉంటే ఈమె ఖచ్చితంగా నా కుమారుడిని బ్రతికించు అని అడిగేది. సారేపాత విధవరాల్లాగా అడిగేది. కానీ ఇక్కడ అడగలేదు కనుక ఈమెకు తెలియదు యేసుప్రభుల వారు స్వస్థపరుస్తారనియు, ఆయన మరి ఈ లోకమునకు దేవుని కుమారుడుగాను దేవుని యొక్క మహిమను కనపరిచేటువంటి మరి దేవుని యొక్క కుమారుడుగా ఆమెకు తెలియదు కనుక ఆమెను అడగలేదు. కానీ ఇక్కడ చూడండి, యేసుప్రభుల వారు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా అదే మాటను మనం చదువుకున్నామండి. కనికరం, ఆయన కనికరం చూపించే దేవుడని అది ఇక్కడ చేసి ఆయన చూపిస్తున్నారు. అక్కడ రాయించారు ప్రభుల వారు. ఏ రీతిగా నేను ఆదరిస్తానో, ఏ విధముగా నేను జాలి పడతానో, ఏ విధముగా మనుష్యుల యొక్క కష్టాన్ని చూసి కనికర పడతానో అని అక్కడ తెలియజేశారు. ఇక్కడ కొత్త నిబంధన లూకాసు వార్తకు వచ్చేటప్పటికెల్లా ఇది చేసి ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క విధవరాలను చూసి కనికర పడ్డాడు ఆయన. ఇంగ్లీష్లో జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్ అని ఉంటుంది. ఆయన కదిలింపబడ్డాడు. అంటే ఎందుకు కదిలింపబడ్డాడంటే ఆ యొక్క స్త్రీ కష్టాన్ని చూసి యేసుప్రభుల వారు కదిలింపబడ్డారు. ఆ స్త్రీ యొక్క బాధను చూసి యేసుప్రభుల వారు కదిలింపబడ్డారు. ఆమె యొక్క కన్నీటిని చూసి ఆమె హృదయ అంతరంగములో ఎంత బాధ ఉన్నదో ఆయన తెలుసుకొని కదిలింపబడ్డాడు. ఆయన ఆమెను చూచి కదిలింపబడి జాలిపడి ఏడవద్దమ్మా అని ఓదార్చాడు. హల్లెలూయా. నేను నా యొక్క బిడ్డలను ఓదారుస్తానని అక్కడ యెషయా భక్తుడు చెప్పినటువంటి మాటను మరలా ఇక్కడ దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన ఏడవద్దని ఆదరించాడు ఆ తల్లిని, ఏడవద్దని ఆమెను ధైర్యం ఇచ్చాడు. చేసి చూపిస్తూ ఉన్నారు యేసుప్రభుల వారు ఇక్కడ. అమ్మా, ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి ఆ పాడి వద్దకు వచ్చి ముట్టి ఆ కుమారుడిని, చనిపోయినటువంటి ఆ కుమారుడిని తిరిగి లేపి ఆ కుమారుడిని తల్లికి అప్పగించాడు. ఏదైతే ఆమె కోల్పోయిందో, ఏమైతే ఆమె జార విడుచుకున్నదో, ఆ తల్లి ఏదైతే కోల్పోయి బాధపడుతున్నదో దాన్ని తిరిగి ఇచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఏమన్నా కోల్పోయి ఉన్నావేమో, ఈ కోల్పోయినటువంటి విషయాన్నితో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో,
నేను పొందుకోలేనటువంటిది ఒకటి ఉన్నది, నేను పొందుకోలేకపోతున్నానని ఒకవేళ నీ హృదయంలో నువ్వు నలిగిపోతూ ఉన్నావేమో, నిన్ను కనికరించే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ఎడల జాలి పడేటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. అవసరాలను ఎరిగి, అడగకపోయినా ఇబ్బందిని కనిపెట్టి, అడగకపోయినా మన యొక్క కష్టమును ఆయన చూచి దాని నుండి విముక్తి చేసేటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. హల్లెలూయా. ఒకని తల్లి ఏ విధముగా ఆదరిస్తుంది ఆలోచిద్దామండి దేవుని బిడ్డలారా. ఒక నెలల బిడ్డ ఏడుస్తున్నది అని అంటే తల్లికి బాగా తెలుసండి ఎందుకు ఏడుస్తుందని. ఆకలికి ఏడుస్తుందో తల్లికి తెలుసు, కడుపు నొప్పి వచ్చి ఏడుస్తుందో తల్లికి తెలుసు, లేదంటే నిద్ర వచ్చి మరి పిల్ల ఏడుస్తుందో తెలుసు, లేదంటే భయపడిపోయి ఏడుస్తుందో తెలుసు, లేదంటే తల్లి ఒడి కావాలని ఆ యొక్క బిడ్డ ఎంతగానో కోరుకుంటూ ఏడుస్తుందో, దేని గురించి ఏడుస్తుందో అనేటువంటి విషయము తల్లికి బాగా తెలుసండి. అదే విధముగా దేవుడు కూడా మనలను తెలుసుకునేటువంటి వాడు. ఈ లోక సంబంధమైనటువంటి తల్లులే ఈ విధముగా ప్రేమించి లాలిస్తూ ఉంటుంది. లాలించడం అంటే ఏంటి? పిల్ల ఏడుస్తుంటే ఎత్తుకొని ఏముంటుందండి, వైట్గా ఉంటుంది. ఏ తల్లి కూడా ఉండదు, నోరు మూసుకొని ఏ తల్లి కూడా ఉండదు. ఎత్తుకోనం కానీ ఏముంటుంది, ఇదిగో నేను వచ్చేసాను గమ్మ, లేదంటే ఎందుకు భయపడుతున్నావమ్మా, ఆ జో 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 అనుకొని ఆ యొక్క భుజము తడుతూ, తల నిమురుతూ, లేదంటే ఆకలేస్తే పాలిస్తూ, లేదంటే దాహం వేస్తే నీళ్ళు ఇస్తూ ఆదరిస్తుంది. ఇదిగో వచ్చేసాను కదమ్మా, నేను ఇదిగో నేను ఎత్తేసుకున్నాను కదా, నేను ఇంకెక్కడికి వెళ్ళను కదా, నువ్వు నా పక్కనే ఉంటావు కదా. లాలించి ఎలా లాలిస్తుందో మీకు బాగా తెలుసు తల్లిలు వెళ్ళేటువంటి వారికి. లేదంటే పురుషులైనటువంటి వారు తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. అంటే అంతకంటే కొన్ని కోట్లు రెట్లు అధికముగా దేవుడు మనలను ఆదరిస్తాడంట. ఒక తల్లి ఆదరించినట్లు అంటే ఏ అవసరత నిమిత్తము ఆ బిడ్డ ఏడుస్తున్నదో తల్లికి తెలుసు కనుక, అదే విధముగా ఏ అవసరతలో మనం బాధపడుతున్నామో, ఏ అవసరతలో మనము కష్టాలలో ఉన్నామో, ఏ అవసరతలో మనం నలిగిపోతున్నామో, ఏ అవసరతలో మనం ఇబ్బంది పాలవుతున్నామో అని దేవుడికి తెలుసు కనుక అదే విధముగా మనలను దేవుడు ఆదరించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామనేటువంటి విషయం మనం మర్చిపోవద్దు. దేవుని సహాయముతో ఈ యొక్క జీవితాన్ని మనం నడిపిద్దాం. దేవుని యొక్క కృపతో ఈ యొక్క జీవితాన్ని మనం నడిపిస్తాం. మనలను చూచేటువంటి దేవుడు ఉన్నాడండి. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు వదిలిపెట్టినా, ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టినా మనం బాధపడవలసిన పని లేదు. తల్లి తండ్రి ఉండేటువంటి దేవుడు ఆయన మనకున్నాడు. మెట్టలు తత్తరిల్లినను, పర్వతములు తొలగిపోయినప్పటికీ కూడా నా కృప నిన్ను విడిచిపోదు అనే వాగ్దానము దయతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పర్వతాలు ఎప్పుడు తొలగిపోతాయండి? పర్వతాలు తొలగేటువంటి పరిస్థితి అసలు ఉంటుందా? కానీ ఒకవేళ మెట్టలు అంటే చిన్న చిన్న పర్వతాలు తత్తరిల్లినను అంటే వణికిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయినప్పటికీ కూడా పర్వతాలు తొలగిపోయినటువంటి ఒకవేళ అలాంటి పరిస్థితులు ఒకవేళ ఈ యొక్క ప్రకృతిలో జరగచ్చు ఎప్పటికైనా సరే, ఒకవేళ అవి జరిగినప్పటికీ కూడా, అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మనం ఆదరించబడదాం దేవుని బిడ్డలారా. ఈ వాక్యాన్ని బట్టి మనం ధైర్యం పొందుకుందాం. ఇబ్బందులు కష్టాలు మనకు వస్తూనే ఉంటాయి. అపవాది అనేక విధాలుగా మన జీవితంలో తీసుకుని వస్తూ ఉంటుంది. కానీ మనం అపవాది తీసుకొచ్చిన వాటి వైపు మరి చూడక, ఆ యొక్క సమస్యలలో ఇబ్బందులలో కృంగక, మనల్ని ఆదరించే దేవుడు వైపు మనం తిరిగితే, మన ఎడల జాలిపడేటువంటి దేవుడు వైపు మనము తిరిగితే, మన కన్నీటిని చూచి ఓదార్చేటువంటి దేవుడిని మనము ఆసరా తీసుకుంటే, అయ్యా నా జీవితము నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు అని సమర్పించుకుంటే ఆయన మనలను ఆదరిస్తాడు, ఆయన మనలను ఓదారుస్తాడు, ఆయన మన కన్నీటిని తుడుస్తాడు, ఆయన మన ఎడల కనికరపడతాడు.
అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నామని గనక మనమందరము కూడా దేవుని మీద ఆధారపడి జీవితాన్ని నడిపిద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు చేయి పట్టుకొని మనము ఈ లోకములో నడుద్దాం. మనల్ని ఓదార్చే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనుష్యులు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు, సొంత వాళ్ళే విడిచిపెట్టచ్చు, కానీ మనల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఓదార్చే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. మా మీద కనికరం చూపించే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. మమ్మల్ని నడిపించే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. మా ఎడల జాలిపడే దేవుడు నువ్వు ఉన్నావు గనక నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు వందనాలయ్యా. తల్లిలా ప్రేమించే దేవుడు, తండ్రిలా ఆదరించే దేవుడు నువ్వు మాకున్నావు గనక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఉన్నటువంటి ప్రతి శోధనను బట్టి నువ్వు జాలిపడమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి నాయన మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను తన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ఏ కష్టములో నలిగిపోతున్నారో, ఏ ఇబ్బందులలో బిడ్డలు నలిగిపోతూ ఉన్నారో, ఏ చింత క్రాంతులై బిడ్డలు బ్రతుకుచున్నారో నా తండ్రి అయ్యా నాయన నువ్వెరిగిన దేవుడు గనక వారి యొక్క బాధను, వారి కష్టాన్ని నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. దయతో మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాను, అక్కన చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ప్రభ తల్లిలా తండ్రిలా ప్రభ మీరు వారికి ఉండి నాయన వారి యొక్క ఇబ్బందులలో, వారి కష్టాలలో, వారి శ్రమలలో మీరు తోడై ఉండమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.